అసెంబ్లీ కౌన్సిల్ చీఫ్ విప్ల నియామకంలో ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. దీంతో కొంతమంది పేర్లను కూడా పరిశీలిస్తుంది. అసెంబ్లీ చీఫ్ విప్లుగా ధూళిపాళ, జీవి ఆంజనేయులు, కోనరవి, బెదలం అశోక్ పేర్లను పరిశీలిస్తుంది. అలాగే జనసేన నుంచి బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్, బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లు పరిశీలన జరుగుతోంది. అలాగే మండలి చీఫ్ విప్ రేస్లో పంచవర్తి అనురాధ, రామ్ గోపాల్ రెడ్డి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇవాళ పేర్లను అయితే ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ కౌన్సిల్ చీఫ్ విప్ల నియామకంపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. దీంతో కొంతమంది పేర్లను కూడా పరిశీలిస్తుంది. అసెంబ్లీ చీఫ్ విప్లుగా ధూళిపాళ, జీవి ఆంజనేయులు, కోనరవి, బెందాళం అశోక్ పేర్లను పరిశీలిస్తుంది. అలాగే జనసేన పార్టీ నుంచి బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్, బొలిశెట్టి శ్రీనివాస్ పేర్ల పరిశీలన జరుగుతుంది. అలాగే మండలి చీఫ్ విప్ రేస్లో పంచమర్తి అనురాధ, రామ్ గోపాల్ రెడ్డి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇవాళ పేర్లను అయితే మాత్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఏపీ ప్రభుత్వం. మొత్తానికి అసెంబ్లీ అలాగే శాసన మండలిలో చీఫ్ విప్లో పేర్లు అయితే ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. మరోపక్క జనసేన అలాగే టీడీపీలో ఎవరెవరి పేర్లని ప్రకటించే అవకాశం ఉందో మరికొద్దిసేపట్లో మనకు తెలియదు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సంతోష్. ఎస్ రవి, ఏదైతే ఇటు ఏపీ అసెంబ్లీ మండలిలో అయితే ఇటు చీఫ్ విప్ను నియమించే పనిలో అయితే కనుక ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ అసెంబ్లీ సెషన్ లోనే ఈ యొక్క పేర్లని వెలువచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇక రేపులో చూసుకున్నట్లయితే ఇటు ఏదైతే అసెంబ్లీలో చీఫ్ విప్లుగా చూసుకున్నట్లయితే ఇటు ధూళిపాళ్ళ నరేంద్రతో పాటు అదేవిధంగా జీవి ఆంజనేయులు వీరి పేర్లు అయితే కోన రవికుమార్ వీరి పేర్లు అయితే వినబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు జనసేన నుంచి బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్, బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లు అయితే కనుక వినబడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా దీంతో పాటు అసెంబ్లీలోనే ఏదైతే ఇప్పటి వరకు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి పదవి ఏదైతే ఖాళీగా ఉందో దీన్ని సైతం కూడా పూర్తి చేసే పనులు అయితే కనుక ఇటు ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు స్పీకర్ రేసు, గతంలో స్పీకర్ రేస్ కోసం ఇవ్వబడినటువంటి కొందరి సీనియర్ నాయకులు ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ పై కూడా చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పనులు కూడా పడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క డిప్యూటీ స్పీకర్ చూసుకున్నట్లయితే కనుక కాలువ శ్రీనివాస్ పేరు కూడా వినబడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక మండలిలోనే చూసుకున్నట్లయితే ఇప్పటికే మండలిలో వైసీపీ బలం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే మండలి సభా సాంప్రదాయాలను కాపాడి అదేవిధంగా సజావుగా కొనసాగే విధంగా కూడా ఇటు చీఫ్ విప్పులు నియమించే పని అయితే కనుక ఇటు ప్రభుత్వం కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. తొలితే ఇటు మండలిలోనే ఈ యొక్క చీఫ్ విప్పులను అయితే నియమించే పనులు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక చూసుకున్నట్లయితే కనుక పంచమర్తి అనురాధతో పాటు భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి పేర్లు కూడా వినబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇద్దరిలో ఒకరికి చీఫ్ విప్ ఇస్తే మరొకరికి అయితే కనుక విప్పులు ఇచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. దీంతో పాటు మరొక ఇద్దరికైతే ఈ యొక్క విప్పులను సైతం కూడా అవకాశం ఇచ్చే పనులు అయితే కనుక తెలుస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు మండలిలో అదేవిధంగా అసెంబ్లీలో అయితే చీఫ్ విప్పులను అయితే కనుక నియమించే పనులు అయితే ఈ ప్రభుత్వం కసరత్తు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇవాళ రేపు అయితే కనుక ఈ యొక్క పేర్లను వెలువరిపరిచే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. దీంతో పాటు ఏదైతే ఇటు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి పదవిని సైతం ఇటు పూర్తి చేసే పనులు అయితే కనుక ప్రభుత్వం పడినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే ఇటు ఈ యొక్క సెషన్స్ పూర్తి సజావు కొనసాగే విధంగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి సైతం కూడా ఆ యొక్క నియోజకవర్గాలు ఏ విధంగా పనిచేయాలన్న దానిపై అయితే కనుక ఈ రోజు నుంచే చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా
అదేవిధంగా ముఖ్యంగా ఈ మండలిలోనే ఎక్కువగా వైసీపీ నాయకులు బలం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే మండలిని ఏ విధంగా నడపాలి, అదేవిధంగా ఈ యొక్క బిల్లుల్ని ఏ విధంగా పాస్ చేపించాలి అన్న కోణంలో అయితే కనుక ఇటు నాయకులతో పాటు అదేవిధంగా చీఫ్ విప్పులకి అయితే కనుక దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.